రాజన్న ఆరోగ్యంగానే ఉంటాడు. తిండి కూడా క్రమశిక్షణ పద్ధతిలోనే తింటాడు. మీరిచ్చే మందులు కూడా పద్ధతిగానే వేసుకుంటాడు. కానీ ఈ బీపీ ఎందుకు వస్తుంది? అయితే కొన్ని దశాబ్దాల క్రితం నుంచి కూడా ఈనాటి వరకు బీపీ అనేది సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా మానసిక ఒత్తిడి, అధిక బరువు, పొగ త్రాగటం, మద్యపానం, కొవ్వు రక్తంలో ఎక్కువగా ఉండడం, దీనివల్ల ఈ యొక్క బీపీ ఎక్కువగా వస్తుందన్నమాట. డాక్టర్ గారు, మరి దీనివల్ల వచ్చే అనర్థాలేంటి సార్? బీపీ వల్ల చాలా అనర్థాలున్నాయి. ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే 35 సంవత్సరాల వ్యక్తి 150/100 గనక అతనుకుంటే, అతను మందులు గనక సక్రమంగా వాడకపోతే అతను 16 సంవత్సరాలు ముందుగానే చనిపోతాడు. అదేవిధంగా 45 సంవత్సరాల వ్యక్తి సరిగ్గా మందులు వాడకపోతే 11 సంవత్సరాల ముందు చనిపోతాడు. అదేవిధంగా 55 సంవత్సరాల వ్యక్తి సరిగ్గా మందులు వాడకపోతే 5 సంవత్సరాల ముందుగానే చనిపోతాడు. కాబట్టి ఆయుష్ తగ్గుతుంది. తర్వాత గుండె మీద ఒత్తిడి పెరగడంతో బీపీ వల్ల అతనికి గుండె పెరుగుతుంది. దానివల్ల అతనికి సడన్గా హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీలో ఉన్న కొన్ని రక్తనాళాలు మూసుకుపోవడం వల్ల అతనికి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి అతను చనిపోయే అవకాశం ఉంది. తర్వాత కంటిలో ఉన్న రక్తనాళాలు చిట్లటం వల్ల కంప్లీట్గా అంధత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి బీపీ వల్ల ఇన్ని అనర్థాలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. బీపీతో వచ్చే గుండెపోటు వల్ల సింగరేణిలో అత్యధిక మరణాలు సంభవిస్తున్నాయి. ముఖ్యంగా డ్యూటీ సమయంలో ఎక్కువ మంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. కాబట్టి మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2012లో 9 మందికి మరణం సంభవించింది గుండెపోటు వల్ల, బీపీ వల్ల వచ్చే గుండెపోటు వల్ల. 2013లో 8 మంది చనిపోయారు. 2014లో ఇప్పటికే అంటే జూలై వరకే 10 మంది ఈ బీపీ వల్ల వచ్చే గుండెపోటుతో మరణించారని పరిశీలనలో తేలిందన్నమాట. సార్, ఈ బీపీ గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాస్త చెప్పండి సార్ మాకు. చాలా మంచి ప్రశ్న వేసావు బాబు. అయితే హై బీపీ ఉన్నా కూడా మనము కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల బీపీని మనం అదుపులో ఉంచుకునే అవకాశం ఉంది. ఇది చాలా మంచి పరిణామం. అయితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే, మొట్టమొదటిగా ఉప్పు వాడకాన్ని తగ్గించుకోవాలి. ఉప్పు మామూలుగా మనం అది 10 నుంచి 12 గ్రాముల వరకు రోజు వాడుతూనే ఉంటాం. అంటే ఓ చిటికెడు, ఒక గ్రాము అంటే చిటికెడు అన్నమాట. దాన్ని మనం తగ్గించుకోవాలి. అందుకని 4 నుంచి 6 గ్రాముల ఉప్పు మనం వాడుకోవాలి. దానివల్ల మనం బీపీని చాలా తగ్గించుకునే వాళ్ళం అవుతాం. రెండోది, నడక చాలా మంచిది. వ్యాయామం చేయాలి. వ్యాయామంలో నడక చాలా మంచిది. నడక ఎలాగంటే 45 నిమిషాల్లో కనీసం 6 కిలోమీటర్ల దాకా నడవాలి. ఆ విధంగా నడవటం వల్ల మనకి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. దానివల్ల మనం బీపీని కూడా అదుపులో ఉంచుకునే అవకాశం ఉందన్నమాట. తర్వాత యోగా ద్వారా, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ద్వారా కూడా మనం ఈ యొక్క బీపీని తగ్గించుకోవచ్చు. తర్వాత ముఖ్యంగా వేపుడు పదార్థాలని మనం తగ్గించుకోవాలి. వేపుడు పదార్థాలు తినకూడదు. తర్వాత కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలని మనం తగ్గించుకోవాలి. పొగ త్రాగటం, మద్యపానం మనం మానేయాలి. ఊరగాయ పచ్చళ్ళు మనం బాగా తింటుంటాం. ఊరగాయ పచ్చడి వల్ల బీపీ పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అందులో ఉప్పు ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఈ పచ్చళ్ళు మనం తప్పనిసరిగా మానేయాలి. కోపం తగ్గించుకోండి. కోపం వల్ల బీపీ పెరుగుతుంది. ఎటువంటి టెన్షన్ లేకుండా జీవితాన్ని గడపండి. దానివల్ల కూడా బీపీ తగ్గుతుంది. నవ్వు ఒక దివ్య ఔషధం. హృదయపూర్వకంగా మనసారా నవ్వితే బీపీ తగ్గుతుందని గుర్తుపెట్టుకోండి. బీపీ వల్ల గుండెపోటు వస్తుందంటారు. అలా అకస్మాత్తుగా గుండెపోటు వస్తే ఆ వ్యక్తి తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి సార్? అతనికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా కాఫీ గాని, టీ గాని ఆ టైంలో ఇవ్వకూడదు. అతనికి ఎక్కడైతే గుండెపోటు వచ్చిందో అక్కడి నుంచి హాస్పిటల్ వరకు కూడా అతన్ని ఒక్కడుగు కూడా నడిపించకుండా అతన్ని స్ట్రెచ్చర్ మీదనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాలని గుర్తుపెట్టుకోండి. ఈ గోళీలు కొన్ని రాసిచ్చాను బాబు, బీపీ, షుగర్కి. సరే సార్, ఇవి క్రమం తప్పకుండా మీరు వాడాలి. అలాగే సార్. ముఖ్యంగా మన కార్మికులు ఈ గోళీలన్నీ కూడా సక్రమంగా వాడుకోకపోవటం వల్ల ఇలాంటి అనర్థాలు వస్తున్నాయని గుర్తుపెట్టుకోండి. ఇక నుంచైనా మీరు సక్రమంగా వాడుకోండి. ఈ బీపీని, షుగర్ని కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. జాగ్రత్తగా వాడుకోండి. సార్, ఇప్పటి వరకు మేము అడిగిన ప్రశ్నలకి మీరు చాలా చక్కగా సమాధానాలు చెప్పారు సార్. చాలా సంతోషం. మంచిది బాబు. ఉంటాను సార్. జాగ్రత్తగా వాడండి. థ్యాంక్ యూ సార్. మంచిది బాబు. నమస్కారం సార్. నమస్తే రాజయ్య. పిఎంఈకి పోయినవాట. ఏమన్నా డాక్టరు?
నేను పోయిందే నయమైంది సార్. నాకు బీపీ షుగర్ ఉందని తేలింది. మందులు వాడుతున్నాను సార్. ఇప్పుడు నాకు చాలా బాగుంది. ఇక గీ చారి సంగతి పిఎంఈకి పోడు. నా మీద విపరీతమైన కోపం. నా సంగతి చూస్తాడట ఈయన. నేను కథలుగా చేస్తానని ఈయన బాయంతా చెప్తాండు. క్షమించండి సార్, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని విమర్శించిన మీరు చెప్పింది నా కోసమని నిన్ననే తెలిసింది. నిన్న పిఎంఈకి పోయినా నీకు కూడా బీపీ షుగర్ ఉందని డాక్టర్ చెప్పిండు. హుస్సేన్కు జరిగిన ప్రమాద పరిస్థితి నీకు వచ్చేదన్నాడు. మందులు కూడా ఇచ్చిండు. గదే చారి, మేమున్నదే మీకోసం. మీకు చెప్తుంటే అర్థం కాదు, కోపం వస్తుంది. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటుంది. తాగుడు మానుకోవాలి, మంచి ఆహారపు అలవాట్లు నేర్చుకోవాలి. కొంతమంది పిఎంఈకి పోయి కూడా ఇచ్చిన మందులు వాడకుండా ప్రాణాల మీదకి తెచ్చుకుంటుండ్రు. ఉదాహరణకు మన అంజయ్య. డాక్టరు నాకంతా చెప్పిండు. ఏమైతుందిలే అనుకుంటే పాపం హుస్సేన్కైన పరిస్థితి ఎదురైతుంది. చెప్పడం మా ధర్మం. వినకపోతే మా కర్మం సార్. ఓకే, ఆల్ ద